మన ఫేస్ అండ్ వాయిస్ ఇవ్వకుండా ఇమోజీ వీడియోస్ క్రియేట్ చేస్తూ అవి ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ వ్యూస్ తెచ్చుకొని కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి మనీ ఏం చేసుకోవచ్చు. అయినో చాలా మందికి ఇమోజీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. సో ఈ వీడియోలో మీకు ఐఫోన్లో ఇమోజీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఆండ్రాయిడ్లో ఇమోజీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా ఆ వీడియోస్కి ఏఐని యూజ్ చేసి వాయిస్ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఆ వాయిస్ని వీడియోని ఎలా సింక్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ క్లియర్గా చెప్పబోతున్నా. సో దట్ మీరు మీ ఫేస్ అండ్ వాయిస్ ఇవ్వకుండానే ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తున్నాయి చాలా మంది. ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు ఎగ్జాంపుల్స్ అయితే చూసుకోవచ్చు. సో మీరు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్కి మానిటైజేషన్ కూడా అవుతుంది, మనకు మనీ కూడా వస్తుంది. చాలా మందికి ఫేస్ వాయిస్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ మెథడ్. సో మీ అందరికీ తెలుసు కంటెంట్ క్రియేషన్ వల్ల ఎంత మనీ ఏం చేసుకోవచ్చు అన్నది. దానికి లిమిట్ అయితే ఉండదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ప్రతిదీ క్లియర్ గా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేం మాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మీకు ఐఫోన్ లో ఇమోజీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐఫోన్ లో మెసేజెస్ యాప్ ఓపెన్ చేసుకొని ఏదైనా కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇమోజీ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు ఉండకపోతే, అంటే ఇలా ఉండవు మాక్సిమం, నేను ఇవన్నీ క్రియేట్ చేశాను అనమాట. ఉండకపోతే ఇక్కడ మీకు 3 లైన్స్ మీద దాని మీద క్లిక్ చేసుకోండి. న్యూ ఇమోజీ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు ఎలా ఫేస్ కావాలి, ఫేస్ కలర్ ఎలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, అలాగే బ్రోస్, ఐబ్రోస్ ఎలా కావాలి, ఐస్ ఎలా కావాలి, అండ్ హెడ్ ఎలా కావాలి, కలర్ ఏముండాలి హెడ్ది, మౌత్ ఎలా ఉండాలి, ఇయర్స్ ఎలా ఉండాలి, ఫేషియల్ స్టైల్ ఎలా ఉండాలి, ఐబ్రోస్, ఐవియర్, క్లాతింగ్, హెడ్సెట్, ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో మీకు నచ్చినట్టు ఒక మంచి ఆర్ట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. సో మీకు ఫ్యాట్ కావాలనుకుంటే ఫ్యాట్ ఉంచవచ్చు, స్లిమ్గా కూడా ఉంచవచ్చు. ఇలా ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీ క్యారెక్టర్ అయితే క్రియేట్ అయిపోద్ది. వన్స్ ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్ స్టోర్ నుంచి క్లిప్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకుందాం. అడిగిన పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టార్ ఆప్షన్ కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ ఇవి. సో నేను చూసుకున్నట్టయితే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అబ్బాయి అయితే వచ్చేసాడు. బట్ అక్కడ గుర్తుపెట్టుకొని మనం ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు మన వాయిస్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అంటే ఓపెన్ మౌత్తో మాట్లాడాలి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇలా మాట్లాడితేనే అది లిప్ మూవ్మెంట్ ఇస్తుంది అనమాట ప్రాపర్ గా. మనం నార్మల్ గా మాట్లాడితే అది లిప్ మూవ్మెంట్ ప్రాపర్ గా అటాచ్ చేయదన్నట్టు. సో ఇలా గట్టిగా మాట్లాడాలి, ఓపెన్ మౌత్ తో మాట్లాడాలి. తర్వాత రికార్డ్ చేయాలనుకుంటే సింపుల్ ఆ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రెడ్ కలర్ సింపుల్ గా దాన్ని మీరు క్లిక్ చేసుకొని లాంగ్ ప్రెస్ పట్టుకోండి. తర్వాత పైనకి చేయండి, అంతే స్టార్ట్ అయిపోద్ది రికార్డింగ్. ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి, నేను మాట్లాడేది అన్నట్టు రికార్డ్ అవుతుంది అన్నట్టు. సో ఇలా మీరు సింపుల్గా ఐఫోన్లో ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదా, సింపుల్. ఇది మళ్ళీ ఆఫ్ చేసాను అనుకోండి, మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సింపుల్గా ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సేవ్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. సో అలా మీరు ఐఫోన్లో వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఆండ్రాయిడ్లో క్రియేట్ చేయడానికి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి స్నాప్చాట్ ఉంది, ఇంకోటి క్యాప్కట్ ఉంది. ఫస్ట్ స్నాప్చాట్ ఓపెన్ చేసి చూద్దాం. స్నాప్చాట్ ఓపెన్ చేశాక ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెర్చ్ బార్ లో మీకు కార్టూన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మల్టిపుల్ క్యారెక్టర్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా వచ్చాయి అన్నట్టు. సో మనం ఇందులో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. లైక్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఈ విధంగా వచ్చేసింది. బట్ ఇది ప్రాపర్ గా రావట్లేదు. లైక్ మనకు వాయిస్ అయితే ప్రాపర్ గా అటాక్ చేయట్లేదు. చూడండి మనం మాట్లాడుతున్నాం బట్ అది రావట్లేదు. సో నెక్స్ట్ ఫిల్టర్ చూసుకోండి. మోస్ట్లీ ఆండ్రాయిడ్ లో అయితే ఇలానే ఉంటుంది, ఐఫోన్ లో మాత్రం ప్రాపర్ గా ఉంటుంది. బట్ ఇందులో కొంచెం ఇలానే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది మనం. ఇంకా మీకు చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక కార్టూన్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో చూడండి ఇప్పుడు ఫేస్ ఎలా మారిపోయిందో. ఇంకో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నా, నేను కంప్లీట్గా చేంజ్ అయిపోయా అన్నట్టు. సో ఇలా మీ ఫేస్ చూపించకుండా మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. మనం ఇంట్లోనే ఒక గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాం, నాకు బ్యాక్గ్రౌండ్లో ఉంచండి. అలాంటి గ్రీన్ స్క్రీన్లో మనం ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయాలంటే సింపుల్, ఇప్పుడు దీంట్లో లాంగ్ ప్రెస్ పట్టుకోండి, తర్వాత ఇటు సైడ్ చేయండి, లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం మాట్లాడితే సరిపోద్ది, అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోద్ది. ఆఫ్ చేసుకొని సింపుల్గా అది సేవ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఈ విధంగా మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే ఇమోజీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యాప్కట్లో కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. లైక్ మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాక బాడీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే అక్కడ లాస్ట్లో మనకు క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, వాటినైనా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఎడిటింగ్ టైంలో మనం అలా క్రియేట్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా ఒక వీడియోని షూట్ చేసుకొని
ఎడిటింగ్లో మనం ఆ ఫోటో యాడ్ చేసామనుకోండి, ఆ క్యారెక్టర్ యాడ్ చేసామనుకోండి, మన వీడియోకి యాడ్ అయిపోద్ది. సో ఇలా మీరు కార్టూన్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన మెయిన్ పాయింట్ వాయిస్. మనం వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం, బట్ మనకు వాయిస్ రావాలి. సో ఇప్పుడు వాయిస్ కోసం ఒక టూల్ అయితే యూజ్ చేద్దాం. ఆ టూల్ యూజ్ చేసి మనం ఏ వాయిస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ట్యాబ్ లో చూపిస్తాను, మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా ఉంటుంది. మీ దగ్గర ల్యాప్టాప్ ఆ ట్యాబ్ ఉంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సింపుల్ గా గూగుల్లో క్లిప్ ఛాంప్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను నా గూగుల్ అకౌంట్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటా. దెన్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దేనికోసం అనేసి టాప్ లో మీరు ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. అండ్ న్యూ ఇంటర్ఫేస్ మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇందులో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. క్రియేట్ వీడియో విత్ ఏఐ అని చూడండి. అలాగే కిందికి స్క్రాల్ చేస్తే మనకు టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, ఇక్కడ ట్రై ఇట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కింద మీకు టెక్స్ట్ టు స్పీచ్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఇక్కడ ఏమైతే రాస్తామో దాన్ని బట్టి మనకు ఏఐ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రెసెంట్ ఇక్కడ లాంగ్వేజ్ ఉందిగా, లాంగ్వేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. సో తెలుగు ఇండియా ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేస్తా. అండ్ ఇక్కడ మనకు వాయిసెస్ అయితే ఉంటాయి. కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ తెలుగు లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మోహన్ అండ్ శృతి అనేసి. నేను అమ్మాయి వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్టయితే మీకు పిచ్ ఎలా కావాలి, డిఫాల్ట్ గా కావాలా, ఫాస్ట్ గా కావాలా, సో స్లోగా కావాలా, మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే నార్మల్ గా పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ అయితే రాస్తాను. అంటే మనకు వాయిస్ ఏమని కావాలి అనే దాని మీద టెక్స్ట్ రాస్తాను నేను. ఇక్కడ మీరు డైరెక్ట్గా తెలుగులో రాసినా పర్లేదు. ఇక్కడ నేనైతే ఇంగ్లీష్లో ఇలా రాసాను అన్నట్టు. ఐ మీన్ మొత్తం తెలుగులో రాసినా మీకు వచ్చేస్తుంది, ఇలా రాసినా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను సింపుల్గా ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రివ్యూ చేసుకోవచ్చు. అంటే వాయిస్ ఎలా వచ్చిందని వినొచ్చు. ఓకే బాగుంది అనిపిస్తే సింపుల్గా సేవ్ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఇది మన వాయిస్ అన్నమాట. మన వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇదే వాయిస్తో మనం వీడియోని రికార్డ్ చేయాలన్నమాట. వీడియోని రికార్డ్ చేసుకొని, అంటే నేను చూపించా కదా ఇమోజెస్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేయడం, అదే ఇమేజ్ బేస్తో రికార్డ్ చేయండి సేమ్ స్క్రిప్ట్ ఇచ్చేసి. ఎందుకంటే వాయిస్ ప్లస్ వీడియో సింక్ అవ్వాలి కదా, అందుకోసం. సో ఇప్పుడు మీకు ఇక్కడ యువర్ మీడియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీరు గ్యాలరీ నుంచి మనం రికార్డ్ చేసుకున్న వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. నేను శాంపుల్ కోసం ఒక వీడియోని అయితే తీసుకున్నా. ఇది రీల్ అనమాట. నేను వచ్చేసరికి ఇక్కడ రేషియో ఉంది చూడండి, 16:9 రేషియో. దీన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇది రీల్ రేషియో. సో ఇప్పుడు నేను ఇది సింపుల్గా యాడ్ చేస్తున్నా. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అయిపోద్ది. ఇప్పుడు మనం వీడియోకి ఆడియోకి కరెక్ట్గా సింక్ చేసుకోవాలన్నట్టు. అంటే వాయిస్ మనం ఎక్కడ ఎలా చెప్తున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ కట్ చేసుకుంటూ వెళ్తే సరిపోద్ది. మన వాయిస్ని బట్టి వీడియో అనేది ప్రాపర్గా సెట్ అవ్వాలన్నట్టు. వన్స్ ఇలా సెట్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఇంకా ఏమన్నా కంటెంట్ యాడ్ చేద్దాం అనుకున్నా ఇక్కడ చాలా ఉంటాయి. స్టిక్కర్స్, ఆరో మార్క్స్ అండ్ టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకున్న టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. సో యూస్ చేసుకొని మీరు వీటితో మంచిగా ఎడిటింగ్ చేయొచ్చు. లేదు ఇలా వద్దు అనుకుంటే క్యాప్కట్లో కూడా ఎడిట్ చేయొచ్చు. మీరు మొత్తం అయిపోయాక సింపుల్గా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ 1080p ఆప్షన్ అయితే ఉంటుంది, లేకుంటే 720p ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది మనకు ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. వన్స్ ఎక్స్పోర్ట్ అయ్యాక మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడొచ్చు నాకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోయింది వీడియో. సో ఇలా మీరు వాయిస్ క్రియేట్ చేసుకొని అవి రెండింటిని సింక్ చేసుకొని ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా ఫుల్ ప్రాసెస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఆ విధంగా మీరు ఇమోజీ వీడియోస్ క్రియేట్ చేసుకోండి. వాటిని మీరు ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. రెగ్యులర్గా డైలీ ఒక రీల్ పోస్ట్ చేయండి. కన్సిస్టెన్సీతో పోస్ట్ చేయండి. అప్పుడే మీకు ఫర్దర్గా గ్రోత్ వస్తుంది. స్టార్టింగ్లో ఎవరికి రీచ్ రాదు, స్టార్టింగ్లో ఎవరికి వ్యూస్ రావు. ఒక 60 వీడియోస్ 100 వీడియోస్ క్రియేట్ చేసుకున్నాక అందులో కొన్ని ఖచ్చితంగా కొన్ని అయినా మీకు వైరల్ అవుతాయి. వైరల్ అయితే ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతాయి. ఆటోమేటిక్గా మీకు కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ అయిపోద్ది. సో ఫర్దర్గా మీరు ఫేస్ చూపించాలనుకుంటే చూపించుకోవచ్చు. లేదు ఇలానే కంటెంట్ చేద్దాం అనుకుంటే అలానే కంటెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కంటెంట్ క్రియేషన్తో మనీ ఏం చేయొచ్చు అనేసి. సో ఇప్పుడు మీకు మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారంటే దాంట్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, బ్రాండ్ కొలాబరేషన్ చేసి మనీ ఏం చేయొచ్చు. ఇంకా మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి మనీ ఏం చేసుకోవడానికి. వన్స్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి చూడండి, ఫర్దర్గా మీకే అర్థమవుద్ది. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సాయితేజ, సైనింగ్ ఆఫ్.